హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎల్ఐడి హెల్త్ సైన్స్ వాళ్ళకు వెల్కమ్. సో ఈరోజు ఏంటంటే వీడియో కామెంట్స్ ఆన్సర్ వీడియో గైస్. అండ్ ఇలా నేను కామెంట్స్ కూడా చాలా లేట్గా రిప్లై ఇచ్చాను గైస్, ఎందుకంటే క్లాస్ ఉండే అనమాట. సిన్స్ ఫ్రమ్ మార్నింగ్ 8 o'clock నుంచి 4:30 వరకు క్లాస్ ఉండే. సో అందుకే నేను రిప్లైస్ కూడా లేట్ ఇచ్చాను. సో ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీరు ప్లీజ్ అక్క దండం పెడతా అక్క అని మాత్రం కామెంట్ చేయకండి, ఎందుకంటే నేను చూస్తే కంపల్సరీగా రిప్లై ఇస్తాను గైస్. మాకు క్లాసెస్ ఉంటే మాత్రం ఫోన్ ముట్టడానికి ఛాన్స్ ఉండదు. అండ్ ఇంకా క్లినికల్ క్లాసెస్లో మాత్రం పేషెంట్ ఫ్లో అనేది ఫుల్ హెవీ ఉంటుంది అనమాట మా కాలేజ్లో అండ్ మా హాస్పిటల్లో. మేము క్లినికల్ క్లాసెస్ ఎక్కడ చేస్తున్నామో అండ్ మాకు అసలు టైం ఉండదు అనమాట. ఈవెన్ మేము లంచ్ కూడా చేయము తెలుసా, మీరు నమ్ముతారో నమ్మరో. అందుకే లేట్గా రిప్లై ఇచ్చాను ఇవాళ కామెంట్స్కి. అండ్ మనమైతే మన వీడియోలోకి వచ్చేద్దాం. చాలా మంది ప్రైవేట్ కాలేజ్లో ఎంత ఫీ ఉంటుంది అని అడుగుతున్నారు. ప్రైవేట్ కాలేజ్లో 50K ఉంటుంది గైస్ ఫీ అయితే. అండ్ సో వాళ్ళు ఏమైనా అడిషనల్గా ఫీ అడుగుతారనమాట. ఇన్స్టాల్మెంట్లోనన్నా కట్టమంటారు, లేకపోతే వాళ్ళ బుక్స్ అయినా, డ్రెస్ కోడ్ ఉంటుంది, బుక్స్ ఉంటాయి అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటే హాస్టల్ ఫెసిలిటీ తీసుకుంటారు. సో అడిషనల్గా మనీ అడుగుతారు. అయితే గవర్నమెంట్లో అయితే 20K ఫీ ఉంటుంది గైస్. 20K కన్నా ఎక్కువ మించదు. అండ్ 20K డీడీ తీస్తారనమాట. అండ్ గవర్నమెంట్ కాలేజ్లో హాస్టల్స్ ఉండవు మనం ప్రైవేట్ హాస్టల్తోనే పోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, కొన్ని కాలేజ్ వాళ్ళు మీరు బిఫోర్ వచ్చి జాయిన్ కండి, లేకపోతే అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తాము అని అంటున్నారంట. సో మీకు వచ్చిన కాలేజ్కి మీరు కాంటాక్ట్ కండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో మనకు 12th వరకు ఉన్నాయి, నేను 12th రోజే పోతా అన్నాక అక్కడ పోయినాక లేదు టైం అయిపోయిందని అంటారు కదా, అది కూడా చూసుకోండి. మీరు చూసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోండి. బెటర్ జాయిన్ అయ్యి వచ్చేస్తే అయిపోతుంది. మనకు సీట్ అయితే కన్ఫర్మ్ అయి ఉంటుంది కదా. లాస్ట్ మినిట్లో పోయి టెన్షన్ అయ్యి బాధపడడం కన్నా ఇది ముందు పోయి బిఫోర్గా పోయి జాయిన్ అయితే బెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే, థర్డ్ ఫేజ్కి ఎప్పుడు సీట్స్ ఉంటాయి అని అడుగుతున్నారు. థర్డ్ ఫేజ్కి అయితే సీట్స్ అయితే ఇప్పుడు సెకండ్ ఫేజ్ సీట్స్ ఫిల్ అయినాక మళ్ళీ ఒక నాట్ జాయిన్ లిస్ట్ వస్తుంది అనమాట. అప్పుడు థర్డ్ ఫేజ్ ఉంటుంది. థర్డ్ ఫేజ్ కన్నా ముందు నాకు తెలిసి స్టే వేకెన్సీ అంటున్నా, ఫ్రీ ఎగ్జిట్ రౌండ్ అయితే ఒకటి ఉంటుంది గైస్. అండ్ ఆ ఫ్రీ ఎగ్జిట్ లో ఎవరైనా వాళ్ళు నాకు ఈ కోర్స్ వద్దు అని ఎగ్జిట్ అయ్యి వెళ్ళిపోతారు కదా, వాళ్ళకు ఒక ఛాన్స్ ఇస్తారు అనమాట 2 days. అది అయిపోయినాక నాకు తెలిసి థర్డ్ రౌండ్ ఉంటుంది అనుకుంటా. అది లేకపోతే థర్డ్ రౌండ్లో అయిపోయినాక ఫ్రీ ఎగ్జిట్ అని ఉంటుంది అనుకుంటా. 12th ఆఫ్టర్నూన్ ఆర్ నైట్ వరకు థర్డ్ రౌండ్ అయితే మనకి ఇస్తారు లిస్ట్. అండ్ థర్డ్ రౌండ్కి ఎప్పుడు ఆప్షన్స్ పెట్టుకోవాలని కూడా చెప్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే, అండ్ మీరైతే సెకండ్ ఫేజ్ లో రిపోర్ట్ చేస్తానక్కనే థర్డ్ ఫేజ్ కి ఎలిజిబుల్ ఉంటారు, లేకపోతే మీరు థర్డ్ ఫేజ్ కి నాట్ ఎలిజిబుల్ అనమాట. అండ్ బెటర్ రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేస్తేనే ఫర్దర్ గా మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ కి ఎలిజిబుల్. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు నా ర్యాంక్ ఇంత వచ్చింది, నాకు సీట్ రాలేదనే బాధలో మీరు ఉండంటే, మీరు థర్డ్ ఫేజ్కి ఇంట్రెస్ట్ ఉంది, మేము థర్డ్ ఫేజ్కి పోతామంటే వెళ్ళండి. లేకపోతే మీకు ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి కదా, ప్రైవేట్ కాలేజ్లో వెళ్ళి జాయిన్ అయిపోండి బెటర్. ఎందుకంటే ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి మనకి అడ్మిషన్, మీ ప్రైవేట్ కాలేజ్లో అడ్మిషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అండ్ కొంచెం మేనేజ్మెంట్ ఫీ కూడా కొంచెం తక్కువ తీసుకుంటుంది. ఆఫ్టర్ కౌన్సిలింగ్ పోతే మాత్రం వాళ్ళు ఇష్టమైనంత ఫిగర్ చెప్తారనమాట. నేను భయపెట్టట్లేదు. సో వాళ్ళు ఎంత ఫిగర్ చెప్తారని నేను పర్టికులర్గా అయితే చెప్పలేను గైస్. వాళ్ళు ఇంత ఫిగర్ అయితే చెప్తారు. అండ్ ఇప్పుడు థర్డ్ ఫేజ్లో మీ ర్యాంక్ చెప్పి, అక్క నాకు ఈ ర్యాంక్ ఉంది, సీట్ వస్తుందా అంటే ఇప్పుడేం మనం చెప్పలేము. ఎందుకంటే థర్డ్ ఫేజ్ అనేది ఇంకా లాస్ట్ ఫేజ్ అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని సీట్స్ అయితే ఫిల్ అయిపోతాయి థర్డ్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లోనే. సో థర్డ్ ఫేజ్కి లిటిల్ కొన్ని సీట్సే ఉంటాయి అనమాట. అండ్ మీకు ఇష్టమైన డిపార్ట్మెంట్లో ఉంటాయో కూడా మనకు తెలియదు కదా. సో బెటర్ గో అండ్ జాయిన్ ఇన్ ప్రైవేట్ కాలేజెస్ మీకు ఇష్టమైన డిపార్ట్మెంట్లో. సో ప్రైవేట్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజెస్ ఏమన్నా డిఫరెన్సెస్ కావాలా, ఆ డిఫరెన్సెస్ ఏంటో చెప్పండి అని అన్ని నాకు కామెంట్ చేస్తే నేను డిఫరెంట్గా దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను రేపు. సో దట్స్ ఇట్ గైస్, టేక్ కేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్స్ వస్తున్నంత వ్యూస్ కూడా రావాలని నేను అనుకుంటున్నాను గైస్. అండ్ స్కాలర్షిప్ గురించి అడుగుతున్నారు. స్కాలర్షిప్ గురించి కూడా మనం వీడియో చేద్దాం. నేను ఎల్లుండి అప్లోడ్ చేస్తా. రేపు గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్ డిఫరెన్సెస్ అయితే మాట్లాడుకుందాం. బాయ్ గైస్, టేక్ కేర్.